అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. నేను కూడా టెడ్ డిఎస్సి ఆస్పిరెంట్నే. ఫ్రెండ్స్, 2024 ఆంధ్రప్రదేశ్ టెట్ ఎస్జిటి 13 ఎగ్జామ్ పేపర్స్ నుండి కేవలం సైకాలజీ సబ్జెక్ట్ను ఆన్లైన్ టెస్ట్గా డిజైన్ చేశాను. మీరు మీ సమయం వృధా కాకుండా అతి తక్కువ సమయంలో ఈ సైకాలజీ పేపర్స్ అన్నింటినీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాదాపుగా 13 పేపర్లు అంటే సైకాలజీ బిట్స్ 390 బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి టెస్ట్కు 30 మినిట్స్ టైం లిమిట్ సెట్ చేశాము. మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ స్కోర్ మరియు మీ తప్పుడు సమాధానానికి సరైన వివరణ కూడా మీకు తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఇది మొబైల్ కంపాటబిలిటీ, పీసీ కంపాటబిలిటీ, ల్యాప్టాప్ కంపాటబిలిటీ, ఐ కాంటాక్ట్కు చాలా ప్లెజెంట్ ఐ కాంటాక్ట్ ఉండేటట్లు డిజైన్ చేశాము. ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు మన టెడ్ డిఎస్సి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి, మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి. ఎవరైతే టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఫ్రీగా మనం ఈ యొక్క 13 పేజెస్ను మాక్ టెస్ట్ మనం అందుబాటులో ఉంచుతున్నాం మన టెలిగ్రామ్ ఛానల్లో. ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు 3 సైకాలజీ పేపర్స్ను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత మన టెలిగ్రామ్ యాప్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు జస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీ డేట్, సెండ్ ఫైల్ మెసేజ్ అని పంపిస్తే ఇప్పటి నుండి ఒక 4 days 3 ఫైల్స్ పంపించినా కూడా 13 ఫైల్స్ ఈజీగా మీరు కవర్ చేసుకోవచ్చు. నేను ఆ డేట్లో ఆ వెబ్ ఫైల్స్ని పంపిస్తాను. మీ ఫైల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్రౌజర్లో అంటే గూగుల్ క్రోమ్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో కానీ, లేదా మోజిల్లా ఫైర్ఫాక్స్ అప్డేటెడ్ వెర్షన్స్లో మీరు ఓపెన్ చేస్తే మీరు టెస్ట్ను సులభంగా రాసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాతే మీరు బ్రౌజర్లో వాటిని ఓపెన్ చేయండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. నేను మీకు ఎలా డౌన్లోడ్ చేయాలి, ఏ బ్రౌజర్లో ఎలా ఓపెన్ చేయాలనో ఆ ప్రాసెస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్. యువర్స్ టెడ్ డిఎస్సి ఫర్ యూ. జీటీ పేపర్ నుండి కేవలం సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించిన 30 ప్రశ్నలను నేను వెబ్ మాక్ టెస్ట్గా క్రియేట్ చేశాను. ఆన్లైన్ మాక్ టెస్ట్గా డిజైన్ చేశాను. ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు 30 minutes టైం ఉంటుంది ఫ్రెండ్స్. నేను రీఫ్రెష్ చేయడం ద్వారా 30 minutes సెట్ అవుతుంది, గమనించండి. చూద్దాం, ఎగ్జామ్లోకి వెళ్దాము. మొదటి ప్రశ్న, క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గురించి పరిశోధనలు చేసిన వారు: 1 గాల్టన్ మరియు గోడార్డ్, 2 హథావే మరియు మెకెన్లీ, 3 బ్రూనర్ మరియు టెర్మన్, 4 బామండ్ మరియు బ్లాక్. మనకందరికీ తెలుసు బామండ్ మరియు బ్లాక్. అలాగే రెండో ప్రశ్న, ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావటం వలన ప్రయోగం వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరం ఏది? 1 ఉపాధ్యాయుడు, 2 కంప్యూటర్ వైరస్, 3 కంప్యూటర్ ఆధారిత అభ్యసన, 3 విద్యార్థి సాధన. క్షమించండి, 4 విద్యార్థి సాధన. ఫ్రెండ్స్, విద్యార్థి సాధన అనేది పరతంత్ర చరం అవుతుంది. ఇక్కడ మీరు క్వశ్చన్ బాగా చదవండి, మీకు అర్థమవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది కాబట్టి. పిల్లలలో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? 1 శైశవ దశ, 2 పూర్వబాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 కౌమార దశ. పిల్లలలో స్వీయ భావన లేదా ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వబాల్య దశ. 4వ ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనపడుతుంది. 1 పూర్వ సాంప్రదాయక స్థాయి 1వ దశ, 2 పూర్వ సాంప్రదాయక స్థాయి 2వ దశ, 3 సాంప్రదాయ స్థాయి 3వ దశ, 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ. ఆన్సర్ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. 5వ ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారము సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? 1 ఉత్పాదకత, స్తబ్దత, 2 సమైక్యత, నిరాశ, 3 పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, 4 శ్రమశీలత, న్యూనత. ఎరిక్సన్ ప్రకారము సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్ 4 ఆన్సర్. 6వ ప్రశ్న, క్రింది వానిలో శాబ్దిక పరీక్ష ఏది? 1 డ్రా ఏ పర్సన్ టెస్ట్, 2 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, 3 ఆర్మీ బీటా పరీక్ష, 4 బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. క్రింది వానిలో శాబ్దిక పరీక్ష ఏది? ఫ్రెండ్స్, నేను 3 ఇస్తున్నాను, చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 4 అవుతుంది, బినే సైమన్ ప్రజ్ఞా మాపని.
బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష నేను వాంటెడ్గా ఇస్తున్నాను, ఎందుకంటే మనం సబ్మిట్ చేసినప్పుడు మీకు ఎలా ఉంటుందో మీరు గమనించవచ్చు. 7వ ప్రశ్న, క్యుములేటివ్ రికార్డింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరు? 1 థారన్, 2 గట్మన్, 3 లైకట్, 4 బోగార్డస్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు. ఆప్షన్ 2 గట్మన్. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. 8వ ప్రశ్న, రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 హేతుకీకరణ, ఆప్షన్ 2 దమనం, ఆప్షన్ 3 ప్రతిగమనం, ఆప్షన్ 4 పరిహారం. దమనం. 9వ ప్రశ్న, బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ ఏమిటి? ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 పరిహార, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. 9వ ప్రశ్నకు ఆన్సర్ 2 పరిహార. 10వ ప్రశ్న, చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. ఆప్షన్ 1 స్టీఫెన్ కోరే, ఆప్షన్ 2 విలియమ్సన్, ఆప్షన్ 3 స్టీఫెన్ హాక్, ఆప్షన్ 4 కెమిస్. ఆప్షన్ 1 స్టీఫెన్ కోరే. 11వ ప్రశ్న, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 కింబాల్ యంగ్, ఆప్షన్ 2 హర్లాక్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 మాస్లో. ఆప్షన్ 4. 12వ ప్రశ్న, క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఆప్షన్ 1 పూరణ నియమం, ఆప్షన్ 2 అభ్యాస నియమం, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 సంసిద్ధత నియమం. పూరణ నియమం. 13వ ప్రశ్న, విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ స్మృతి దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 తక్షణ స్మృతి, ఆప్షన్ 4 బట్టి స్మృతి. క్రియాత్మక స్మృతి. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. 14th క్వశ్చన్, 14వ ప్రశ్న, కార్యసాధక నిబంధన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 పరికరాత్మక నిబంధన, ఆప్షన్ 2 సంధానవాదం, ఆప్షన్ 3 బంధ సిద్ధాంతం, ఆప్షన్ 4 ఎస్ రకం సిద్ధాంతం. నేను దీనికి ఆన్సర్ 1 పెడతా ఉన్నాను. 15 సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 లైకట్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 బందూరా, ఆప్షన్ 4 ఫ్రాయిడ్. బందూరా. వైగాట్స్కీ ప్రకారం క్రింది వానిలో 16వ ప్రశ్న, వైగాట్స్కీ ప్రకారం కింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా ఆప్షన్ 1 వివేచన, ఆప్షన్ 2 ప్రశ్నించటం, ఆప్షన్ 3 పోల్చుట, ఆప్షన్ 4 పరిశీలన. నేను వాంటెడ్గా ప్రశ్నించటం పెడుతున్నాను ఫ్రెండ్స్, చూద్దాం. 17 అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. 17వ ప్రశ్న, అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 డబ్ల్యూసి భాగ్లే, ఆప్షన్ 2 తారండైక్, ఆప్షన్ 3 వర్ధిమర్, ఆప్షన్ 4 చార్లెస్ జెడ్. 4. 18th క్వశ్చన్, 18వ ప్రశ్న, అభ్యసన వక్రములో చివరి దశ. ఆప్షన్ 1 చాంచల్యము, ఆప్షన్ 2 పీఠభూమి, ఆప్షన్ 3 శారీరక హద్దు, ఆప్షన్ 4 ప్రారంభ స్ఫూర్తి. చివరి దశ శారీరక హద్దు. 19వ ప్రశ్న, సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 నిరూపణ దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 గుప్త దశ. అంతర్దృష్టి దశ. ఫ్రెండ్స్ నేను వివరించడం లేదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి
మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనే ఉద్దేశంతో జస్ట్ నేను అలా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను. మీరు నా టెలిగ్రామ్ ఛానల్ లింక్‌లో క్లిక్ చేస్తే మాత్రం నేను మీకు ఈ ఫైల్స్‌ని పంపిస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్వెషన్ నంబర్ 20. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 గార్ట్నర్, ఆప్షన్ 2 థార్న్డైక్, ఆప్షన్ 3 గిల్బర్ట్, ఆప్షన్ 4 స్పియర్మన్. ఆప్షన్ 3. 21. డిస్గ్రాఫియా అనేది ఆప్షన్ 1 గణితపరమైన వైకల్యం, భాషణాపరమైన వైకల్యం, పఠనపరమైన వైకల్యం, రాతపరమైన వైకల్యం. గ్రాఫియా అంటేనే మనకు ఐడియా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, రాతపరమైన వైకల్యం. అనిర్దేశిక మంత్రణము గురించి సరైన వాక్యం. 22వ ప్రశ్న ఇది. ఆప్షన్ 1 దీనిలో మంత్రణకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఆప్షన్ 2 సమస్యకు సరైన పరిష్కారం మంత్రణకుడే చెప్తాడు. ఆప్షన్ 3 దీనిని ఎఫ్సి థార్న్డైక్ ప్రవేశపెట్టాను. ఆప్షన్ 4 దీనిని సహాయార్థి కేంద్రీత మంత్రణం అంటారు. ఆప్షన్ 4. 23. 23వ ప్రశ్న. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం, ఆప్షన్ 2 సహభాగి నాయకత్వం, ఆప్షన్ 3 ప్రజాస్వామ్య నాయకత్వం, ఆప్షన్ 4 నిర్దేశిత నాయకత్వం. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. 1 జోక్యరహిత నాయకత్వం. 24వ ప్రశ్న. క్రింది వానిలో ఇన్పుట్ డివైస్ ఏది? కంప్యూటర్కి సంబంధించి అడిగాడు. ఆప్షన్ 1 సెన్సార్, ఆప్షన్ 2 మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్షన్ 3 స్పీకర్, ఆప్షన్ 4 మానిటర్. ఆప్షన్ 1 సెన్సార్. 25వ ప్రశ్న. LAN విస్తరణ రూపం, LAN యొక్క విస్తరణ రూపం. ఆప్షన్ 1 లాంగ్వేజ్ ఎనేబుల్డ్ నెట్వర్క్, ఆప్షన్ 2 లోకల్ అండ్ నేషనల్ నెట్వర్క్, ఆప్షన్ 3 లాంగ్ యాక్సెస్ నెట్వర్క్, ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. ఇది ఫ్రెండ్స్, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక చోట ఉన్నటువంటి కంప్యూటర్స్ అన్నింటినీ ఒకదాంతో ఒకటి లింక్ చేయడం అనమాట. దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. సపోజ్ ఒక బిల్డింగ్లో ఉన్న కంప్యూటర్స్ అన్నింటినీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేస్తే అది లోకల్ ఏరియా నెట్వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్. RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు. రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు. ఆప్షన్ 1 1.25, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 50%. 1.25%. 27th క్వశ్చన్. 27వ ప్రశ్న. NCF 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తరువాత తరగతి అంటే 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? ఆప్షన్ 1 1 గంట, ఆప్షన్ 2 2 గంటలు, ఆప్షన్ 3 3 గంటలు, ఆప్షన్ 4 7 గంటలు. 1 గంట. 28వ ప్రశ్న. NEP 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. ఆప్షన్ 1 2025, ఆప్షన్ 2 2030, ఆప్షన్ 3 2035, ఆప్షన్ 4 2028. ఆప్షన్ 1 2025. ఫ్రెండ్స్, ఇది గత డిఎస్సిలో ఉన్నది, ఇది రాకపోవచ్చు. జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. 1 జత, 2 జతలు, 3 జతలు, 4 జతలు. 3 జతలు. దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం. నేను ఈ ఆప్షన్ పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తాను టెస్ట్. మనకు స్కోర్ డిస్ప్లే చేస్తుంది. అదేవిధంగా ప్రతి రాంగ్ ఆన్సర్కు మనకు వివరణ కూడా, అంటే సరైన సమాధానాన్ని కూడా మనకు ఇది డిస్ప్లే చేస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు టైం కరెక్ట్గా నేను చాలా స్పీడ్గా చేశాను కాబట్టి 17 నిమిషాలు తీసుకుపోయింది. సబ్మిట్ టెస్ట్ అండ్ షో స్కోర్ అందాం. చూడండి,
నా స్కోర్ వచ్చేసి 25. 5 మిస్టేక్స్ ఉన్నాయి. చూడండి, ప్రతి దానికి సరైన జవాబు ఎందుకో కూడా చూపిస్తుంది మీకు చాలా క్లియర్‌గా. రాంగ్ అయిన ఆన్సర్ కూడా చూడండి, ఇక్కడ ఆర్మీ బీటా పరీక్ష. కింది వానిలో శాబ్దిక పరీక్ష అంటే బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. మనం సెలెక్ట్ చేసింది ఆర్మీ బీటా పరీక్ష. కానీ ఇక్కడ సరైన జవాబు మనకు విత్ ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఇస్తుంది. నేను వీలైతే ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో ప్రతి ఆప్షన్ కూడా నేను ఇక్కడ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే డ్రా ఏ పర్సెంటేజ్ దేనికి సంబంధించింది, రాబిన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, అలా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్‌కు దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ కూడా నేను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్. ఓకే, ఆన్సర్స్ ఇది రైట్. మళ్ళీ ఇక్కడ ఆన్సర్ తప్పొచ్చింది. దానికి సరైన ఆన్సర్ ఇదని చూపిస్తుంది. దానికి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్‌ను క్విక్ టైమ్‌లో మీరు రాసుకొని, అంటే మల్టిపుల్ టైమ్స్ మీరు ఎగ్జామ్ రాయడం ద్వారా సైకాలజీ డైరెక్ట్‌గా వచ్చే క్వెషన్స్‌ని మీరు చిటికెలో ఆన్సర్ చేసేస్తారు. తద్వారా ఏవైనా టైం తీసుకునే క్వెషన్స్ ఉంటే వాటికి మీరు ఆ టైంని యూజ్ చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్ గమనించండి, ఈ విధంగా ఉంటుంది. దాదాపుగా చూడండి, ఇవి ఆన్సర్స్. సో ఫ్రెండ్స్, మనం రీసెట్ అండ్ స్టార్ట్ అనుకుంటున్నామంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకి ఎగ్జామ్. మళ్ళీ మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ మీరు ఎగ్జామ్ రాయొచ్చు. దాదాపుగా 13 పేపర్స్ ఉన్నాయి. 13 పేపర్స్ నేను చేశాను. రేపు మార్నింగ్ కూడా కొన్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ మర్చిపోద్దండి, అందరికీ ఉపయోగపడుతుంది. టెట్ డిఎస్సి ఫర్ యూ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.